ఓం శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి నివాస స్థానాలను తెలుసుకొని, ఆమెను తేలికగా ప్రసన్నం చేసుకునే మార్గాలు ఇప్పుడు చూద్దాం. మొదటి లక్ష్మీ స్థానం ఏనుగు కుంభస్థలం. రెండవది గోపృష్ఠము. మూడవది తామర పువ్వులు. నాలుగవది బిల్వదళము. 5 సువాసన పాపిట. ఈ 5 లక్ష్మీదేవి ఆవాస స్థానాలు. మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకుంటే ఆమె ఉన్న ఈ 5 స్థానాలను మొదట గుర్తించాలి. మొదటి స్థానం ఏనుగు కుంభస్థలం. మనం ఏనుగు దగ్గరకు వెళ్లి దాని ఎత్తుగా ఉన్న కుంభస్థానానికి పూజలు చేయడం కుదరదు. దీనికి తేలికైన మార్గం గజముఖుడైన వినాయకుణ్ణి పూజించడం. ఇంట్లో ఒక వినాయక స్వామి చిత్రపటాన్ని పెట్టుకొని పూజ చేయడం చాలా తేలిక. ఇక్కడ మనం ఇష్టం వచ్చినంత సేపు లక్ష్మీదేవి స్థానాన్ని చూస్తూ చక్కగా పూజ చేసుకోవచ్చు. రెండవ స్థానము గోమాత. గోమాత శరీరంలో అందరు దేవుళ్ళు కొలువై ఉంటారన్న సంగతి మనకు విదితమే. ఆవు యొక్క వెనుక భాగము అంటే పృష్ఠము లక్ష్మీదేవి ఆవాస స్థానం. అందుకే మనం గృహప్రవేశం, గోదానం ఇత్యాది కార్యక్రమాలలో ముందుగా గోవు యొక్క వెనుక భాగాన్ని పూజ చేస్తాము. మూడవ స్థానము బిల్వము. లక్ష్మీదేవిచే సృజింపబడినది. ఆ చెట్టు కిందే ఆమె తపస్సు చేసింది. ఆ బిల్వాలలో ఆమె ఉంటుంది. వాటి స్పర్శతో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. బిల్వాలతో శివ పూజ చేస్తే త్వరగా శివానుగ్రహం కూడా కలుగుతుంది. ఇక నాలుగవ స్థానము తామర పువ్వులు. చాలా విశేషమైనవి, విశిష్టమైనవి. వీటితో లక్ష్మీదేవికి పూజ చేస్తే విశేష ఫలితం వస్తుంది. కారణం అవి ఆమె నివాస స్థానం. 5వ స్థానము సువాసినీలు తమ పాపిట మొదట్లో ధరించే కుంకుమ బొట్టు లక్ష్మీ స్థానం. ఈ విధంగా కుంకుమ ధరించడం ముసలివారైన స్త్రీలు మాత్రమే చేస్తారన్న అపోహల కొందరిలో ఉంది. అది తప్పు. వివాహమైన ప్రతి స్త్రీ తన పాపిట యందు తప్పనిసరిగా కుంకుమ ధారణ చెయ్యాలి. దానివల్ల ఆ దేవి అనుగ్రహం కలిగి ఆమె భర్తకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ ఇంటిలో ఎప్పుడు సంపదలకు కొరత ఉండదు. పద్మములో పుట్టి పాలసముద్రపు రాజు కూతురివై విష్ణువుకు ఇష్టసఖివైన ఓ లక్ష్మీదేవి, శ్రీరంగధామమునకు అధిపతివై దాసదాసీ జనులకు సమస్త దేవతా స్త్రీలను ప్రకాశింపజేయు దివ్యజ్యోతివైన నీవు మమ్మల్నందరినీ ఆశీర్వదించి మా కుటుంబంలో సకల సౌభాగ్యాలు ఐశ్వర్యాలతో వైభవంతో తులతూగాలని మమ్మల్నందరినీ ఆశీర్వదించు తల్లి. జై శ్రీ లక్ష్మీనారాయణ. ఓం శ్రీ మాత్రే నమః.